ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పెద్ద కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించబడింది. ఈ చిత్రంలోని పాత్రలు కథలో ఆసక్తి కోసం కొంచెం మార్చబడ్డాయి. ఈ చిత్రం ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ కించపరచడానికి కానీ చిత్రీకరించలేదు. కేవలం సంభాజీ గారి జీవిత చరిత్రను చూపించడానికి మాత్రమే రూపొందించబడింది. మీరు ఈ చిత్రాన్ని ఒక చిత్రంగానే భావించి ఆస్వాదిస్తారని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అఖండ భారతదేశాన్ని మొఘలులు ఆక్రమించేశారు. హిందూ మతవాదుల్ని బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చడానికి అందరిని హింసించి పురాతన కట్టడాలైన దేవాలయాలను కూల్చసాగారు. అప్పుడు మొఘల సామ్రాజ్యాలను చీల్చుకుంటూ ఒక సింహం గర్జించింది. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘలుల వెన్నుల్లో వణుకు పుట్టించాడు. హిందూ మతం కూలిపోకుండా కాపాడాడు. 369 యుద్ధాలు చేసి ఒక్క యుద్ధం కూడా ఓడిపోకుండా మరాఠా సామ్రాజ్యాన్ని దేశమంతా విస్తరింపజేశాడు. మొఘలుల లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చిన గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో ఆ సైన్యాన్ని మట్టి కల్పించేసేవాడు. అంత వీరుడు అనారోగ్యం కారణంగా మరణించాడు. శివాజీ మరణించాడని తెలుసుకున్న మొఘలులు సంబరాలు చేసుకున్నారు. కానీ వాళ్లకు తెలియదు సింహం పిల్ల చావా బ్రతికే ఉందని.
మొఘలులందరినీ గజగజలాడించిన ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత మొఘలులు సంబరాలు చేసుకున్నారు. ఈజీగా మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు, మళ్ళీ దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకోవచ్చు అని. కానీ వాళ్ళకు తెలీదు ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బతికే ఉన్నాడని. అదే స్టోరీని చాబాగా తీశారు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్కడే కానీ బోరు కొట్టకుండా ప్రతి నిమిషానికి గూస్ బంప్లు వచ్చేలా మూవీ తీశారు. ఆ మ్యూజిక్ అయితే వేరే లెవెల్, ఆ విక్కీ కౌశల్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్, స్టోరీ హైలైట్ స్టోరీ. ఇలాంటి స్టోరీ తెలుగులో డబ్ చేయడానికి మనం కొంచెం బాధపడాల్సిందే, ఎందుకంటే మూవీ ఆ రేంజ్లో ఉంది. ఇలాంటి స్టోరీలు రేర్గానే వస్తాయి. ఇది రియల్ స్టోరీ కావడం మన అదృష్టం. ఎందుకంటే అదే ఆ రోజు వాళ్ళ కష్టం లేకపోతే మనం ఈరోజు హిందువులుగా మిగిలి ఉండేవాళ్ళమే కాదు, ఈ టెంపుల్స్ ఉండేవి కాదు. వాళ్ళంతా దేశాన్ని మొత్తం ఆక్రమించుకునేశారు మొఘలులు. కానీ వాళ్ళందరిపైన శివాజీ ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 369 యుద్ధాలు చేసిన శివాజీ ఒక యుద్ధంలో కాకుండా జ్వరం ద్వారా చనిపోయాడు. అది కూడా 3 వారాల జ్వరంతో బాధపడి విరోచనాలయ్యి శివాజీ చనిపోయాడు. శివాజీ చనిపోయిన వెంటనే మొఘలులంతా సంబరాలు చేసుకున్నారు. మళ్ళా ఆ తర్వాత సంభాజీని ఆల్రెడీ ఒక కోటలో బంధించున్నారు. కానీ సంభాజీకి 9 ఏళ్ల వయసులోనే అలాంటి బందీ నుంచి తప్పించుకోవడం అలవాటైపోయింది. ఎందుకంటే శివాజీతో పాటు ఒకసారి దొరికిపోయారు, కానీ పూల కుండీల్లో బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ కోటలో బంధించడం సంభాజీకి పెద్ద లెక్కేం కాదు. ఈజీగా తప్పించుకొని వచ్చి మళ్ళీ ఆ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. సంభాజీ రాజు అయినా కూడా తన సౌత్ తల్లి నుంచి హేటే వచ్చింది. చాలాసార్లు సంభాజీని చంపాలని కూడా చూసింది. శత్రువులతో చేతులు కలిపి కూడా సంభాజీని చంపాలని చూసింది. కానీ సంభాజీ వాళ్ళందరినీ తిప్పికొట్టి సంభాజీ మీద ఎదురుతున్న ప్రతి ఒక్కరిని ఏనుగులతో తొక్కించి చంపించేశాడు. వాళ్ళ సౌతి తల్లి ఎందుకంటే సంభాజీ మీద పగబట్టింది, వాళ్ళ సౌతి తల్లి కొడుకైన రాజారాంని రాజుగా చేయాలని. సంభాజీ రాజు కావడం ఆయనకు నచ్చలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజారాం బాధ్యతలు కూడా సంభాజీనే తీసుకున్నాడు. ఆ రాజారాంని ఒక తమ్ముడిలా కాకుండా ఒక సొంత కొడుకులా చూసుకున్నాడు. ఆఖరికి సంభాజీ చనిపోయిన తర్వాత రాజారామే రాజు కూడా అయ్యాడు. ఇదంతా స్టోరీ పక్కన పెడితే మూవీ విషయానికి వస్తే మూవీ ఒక యుద్ధంతో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఆ మొఘలుల కింద ఉండే ఒక రాజు అజార్ ఖాన్ అనే రాజు మీదకి సంభాజీ ఫస్ట్ యుద్ధం పోతాడు. ఆ యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళందరినీ ఈజీగా చిత్తు చేస్తారు మొఘలుల సామ్రాజ్యాన్ని మరాఠీ సైనికులు. కానీ సంభాజీ ఆ అజార్ ఖాన్తో యుద్ధం చేసేటప్పుడు లోపల పడిపోతాడు. అక్కడ ఒక సింహం ఉంటుంది, ఆ సింహంతో ఫైట్ ఉంటుంది. గూస్ బంప్స్ పక్కా. ఆ సింహాన్ని కొట్టి దాని నోరు పట్టుకొని చీల్చే సీన్ అయితే విజిల్ వేయిన వాడు ఉన్నాడు థియేటర్లో. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించింది. దాన్ని నోరు చీల్చేసిన తర్వాత పైకి వచ్చినాక అజార్ ఖాన్ను కొడతా చూడు, ఆడొక్క డైలాగ్ ఉంటుంది, శివాజీ షేర్కో బచ్చే చావా అనే డైలాగ్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ ఒక ఎమోషనల్ స్టోరీ. సంభాజీ శివాజీతో మాట్లాడినట్టు కలగంటూ ఉంటాడు. సంభాజీ పిల్లవాడిలాగా. అక్కడ వచ్చే డైలాగులు వేరే లెవెల్ ఉంటాయి. శంభు అనే డైలాగులు అన్నీ వేరే లెవెల్. ఆ తర్వాత తిరిగి తన రాజ్యానికి యుద్ధం గెలిచి మొత్తం అక్కడ ఉండే బంగారం అంతా తీసుకొని రాజ్యానికి తిరిగి వెళ్తారు. అప్పుడు సంబరాలు చేసుకుంటారు. అక్కడ వచ్చేదే సాంగ్. రష్మికకు విక్కీ కౌశల్కి మధ్య సీన్స్ అయితే భలే తీశారు. రష్మిక జీవించేసింది. విక్కీ కౌశల్ ఏం తక్కువ కాదు. విక్కీ కౌశల్ యాక్టింగ్కి ఆస్కార్ ఇచ్చినా తక్కువేం కాదు, వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు. ఈసారి నేషనల్ అవార్డు పక్కా విక్కీ కౌశల్కే. ఈ మూవీలో గెరిల్లా వార్ ఫైట్ సీన్స్ ఉంటాయి సార్, వేరే లెవెల్ అంతే. ఆ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ కొట్టాడు. మ్యూజిక్ ఒక్కొక్క ఫైట్కి ఒక్కో రకమైన మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటాయి. ముఖ్యంగా ఆయరే తుఫాన్ సాంగ్ అయితే నేను ఇప్పటికూ లూప్లో వింటూనే ఉన్నా. ఆ సాంగ్ని రోజు వింటూనే ఉండా, ఆ రేంజ్లో ఉంది. సాంగ్స్కి అయితే మనం ఈ మూవీలో 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు,
100కి 110 ఇచ్చినా కూడా తప్పలేదు. భలే కొట్టాడు మ్యూజిక్. ఈ మూవీకి ఆ మ్యూజిక్ కొట్టకపోతే ఇంత హిట్ అయ్యేదే కాదనుకుంటా. ఆ విక్కీ కౌశల్ జీవించేశాడు. ఈ మూవీ అంతా ఒక లెక్క అయితే క్లైమాక్స్ ఉంటుంది. ఆ క్లైమాక్స్లో కన్నీరు పెట్టని వాళ్ళు ఉండరు. ఏడిపించేశారు. లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఆఖరికి నేను కూడా ఏడ్చేసాను మూవీ చూసి వచ్చిన తర్వాత. ఆ లూప్లోకి వెళ్ళిపోతాం. దాని నుంచి ఒక 2-3 రోజులు పడుతుంది తేరుకోవడానికి. నేను 1 టైం కాదు 2 టైం కాదు, ఎంతలైనా మోర్ దెన్ 4 to 5 టైమ్స్ ఈ మూవీ చూసా. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా ఈ మూవీ చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడైతే వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ మూవీ ఇది. మొత్తం టాలీవుడ్, తెలుగు, బాలీవుడ్, హిందీ అని కాదు కానీ మొత్తం వరల్డ్ వైడ్ నీ ఫేవరెట్ మూవీ ఏదని అడిగితే సెక్కన ఆలోచించకుండా చెప్తా. నాకు ఫేవరెట్ మూవీ చావా అని. ఆ రేంజ్లో ఉంది మూవీ. నాకైతే భలే కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఒక హిందూగా నాకు ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత హిందూగా పుట్టిందని గర్వపడుతున్నా. మొఘలులు మన దేశానికి రాకముందు అసలు ముస్లిం మతం అనేది మన దేశంలోనే లేదు. బ్రిటిష్ వాళ్ళు రానప్పుడు క్రిస్టియన్ కూడా లేదు. అప్పుడు మొత్తం అందరూ హిందువులే. అప్పుడు మొత్తం హిందువులే ఉన్నారు. హిందుస్థానే మన దేశం పేరు. కానీ ఎప్పుడైతే మొఘలు వచ్చారో హింసించడం మొదలుపెట్టారు. మన హిందువులందరిని హింసించి ముస్లిం మతంలోకి మార్చుకోవడం, హిందూ టెంపుల్స్ కూల్చేయడం ఇలాంటివి చాలా చేశారు. కానీ 1% or 2% తప్ప మిగతా హిందువులను ఎవరిని మార్చలేకపోయారు. ఇంకా 1%, 2% మారినోళ్ళు కూడా ఒక పిరికినా కొడుకులు అని చెప్పచ్చు అనుకుంటా. వాళ్ళు మారిపోయారు. ఈ క్రిస్టియన్లు కూడా అంతే. ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మారినోళ్ళు వాళ్ళు డబ్బుల కోసం ఎట్టాట ఆశపడి మారిపోయిన వాళ్ళు మాత్రమే. కానీ ఎవడైతే కట్టర్ హిందూ ఫ్యాన్ ఉన్నాడో వాడు ఎవ్వడికి ఎప్పటికీ మారడు. ఎంతమంది మార్చాలని ట్రై అయినా మారడు. ఎందుకంటే వానికి దేశం అన్న భక్తి, ఆ దేవుళ్ళు అన్న భక్తి. అలాంటి వాళ్ళను రక్షించడానికే ఈ సంభాజీ, శివాజీ, తర్వాత బాజీరావు, ఛత్రపతి శేషు మహారాజ్ ఇలాంటి వాళ్ళు చాలామంది మన దేశం కోసం పోరాడారు. వాళ్ళు లేకపోతే మన హిందూ మతమే ఉండేది కాదు. మనం టెంపుల్స్ అన్నీ కూల్చి సమాధి చేసేవాళ్ళు. మన టెంపుల్స్ ఇంకా నిల్చుండే ఇలాంటి ఎంతోమంది వీరులు రక్తం చిందించడం వల్లే మన టెంపుల్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఇదే మూవీలో జానేతు సాంగ్ ఉంది సార్. అది ఎమోషనల్గా ఉంది, నార్మల్గా ఉంది, అన్ని విధాలుగా వాడాడు ఆ సాంగ్ని. స్టార్టింగ్లో ఆ సాంగ్ ఉన్నప్పుడు బాగా మంచి లవ్ సాంగ్ లాగా బాగుండేది ఫీల్. అదే జానేతు సాంగ్ని క్లైమాక్స్లో ఎమోషనల్ బీజంగా వాడారు. భలే బాధ చేసింది. ముఖ్యంగా ఆ విక్కీ కౌశల్ కళ్ళు పెరగడం, ఆ నేలకు పెరగడం, గోర్లు పెరగడం, ఆ గాయాల మీద ఉప్పు రాయటం, ఇది కారం పోయటం, అవి చూసినప్పుడైతే కళ్ళల్లో నీళ్ళు అలానే కారిపోయాయి. ఎంత పెయిన్ భరించాడు సంభాజీ మహారాజ్. ఆ క్యారెక్టర్ చేయడానికి విక్కీ కౌశల్ దాంట్లో నటించాడని చెప్పడం కన్నా జీవించాడని చెప్పచ్చు. ఏమి యాక్టింగ్ సార్. ఆ విక్కీ కౌశల్ యాక్టింగ్ ముందు ఇంతవరకు ఎవరు చేయలేదనుకుంటా ఈ రేంజ్లో యాక్టింగ్ మన యాక్టర్స్. అప్పుడు నాకు అల్లూరి సీతారామరాజు మూవీ చూసినప్పుడు ఎంత అయితే నాకు ఆడ కృష్ణరాజు మామూలు కృష్ణ గారు జీవించారనిపించిందో అంతకు మించి అనిపించింది ఈ మూవీ అయితే. మామూలుగా లేరు, జీవించేశాడు విక్కీ కౌశల్. నేనలా వాడు పక్కన పెట్టేసింది విక్కీ కౌశల్ కోసం. ఇంకా ముఖ్యంగా వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్, సంభాజీ మరియు సంభాజీ ఫ్రెండ్ మధ్య అంటే సంభాషణ లాస్ట్లో క్లైమాక్స్లో ఉంది సార్. వేరే లెవెల్ సంభాషణ. అది కూడా భలే జీవించారు. దానికి కూడా వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఏడుపు తెప్పిస్తున్నాయి. భలే రాశారు డైలాగ్స్ కూడా. ఎవరో రాసినానికి సెల్యూట్ కొట్టాల్సిందే. వేరే లెవెల్ డైలాగ్ రాశాడు. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ స్టోరీలు అన్నిటి గురించి మహారాష్ట్ర వాళ్ళకి తప్పక బయట స్టేట్స్ వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. మన తెలుగు వాళ్ళకైతే అస్సలు తెలియదు. ఈ మూవీ కూడా తెలుగులో వచ్చింటే చాలా బాగుండేది. ఇంకా అక్కడ నార్త్ ఇండియాలో కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఓన్లీ మహారాష్ట్ర వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని దేవుళ్ళ కొలుస్తారు కాబట్టి. ఛత్రపతి శివాజీనైనా, సంభాజీనైనా, బాజీరావునైనా ఇలాంటి చాలామంది రాజులను వాళ్ళు దేవుళ్ళ కొలుస్తారు. ఇలాంటి వీరులు ఇంకా చాలామంది ఉండొచ్చు. కానీ శివాజీ, సంభాజీ వీళ్ళలాంటి పోరాటం చేయని వీరులు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే మన మతం కోసం
వీళ్ళు పడిన తపన అలాంటిది. శివాజీ కూడా అంతగా యుద్ధం చేయడం రీజన్ జిజియాబాయి చిన్నప్పటి నుంచి శివాజీకి నూరిపోసిన పౌరుషం, మన హిందూ మతం మీద పెంచిన ప్రేమ అలాంటిది. అప్పటి నుంచి శివాజీ ఒక 16 ఏళ్ళ వయసు నుంచి 50 ఏళ్ళకు పైగా వయసు వచ్చేంత వరకు మన మతం కోసం పోరాడి జనంతో చనిపోయాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజు కూడా 22 ఏళ్ళ నుంచి 31 సంవత్సరం వరకు మన మతం కోసం పోరాడాడు. ఆ తర్వాత సంభాజీని వీళ్ళు చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ తర్వాత రాజారాం రాజు అయ్యాడు. బట్ రాజారాం కాడి నుంచి అప్పటి నుంచి రాజులు కాకుండా పేష్వాలు అంటే మంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళది ఎక్కువ డామినేషన్ అయిపోయింది. ఎందుకంటే రాజులు అప్పుడు యుద్ధం చేసేది సంభాజీ వరకు మాత్రమే రాజులు యుద్ధం చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రులు, సైన్యాధిపతులు మాత్రమే యుద్ధం చేశారు. అలాంటి స్టోరీని బాజీరావు, పేష్వా బాజీరావు. ఆ పేష్వా బాజీరావు గురించి కూడా మూవీ ఉంది హిందీలో, బాజీరావు మస్తాని. తెలుగు కూడా డబ్ చేశారనుకుంటా. మేబీ అమెజాన్ ప్రైమ్లోనూ దాంట్లోనూ దొరకచ్చు ఆ మూవీ. అది కూడా చూడొచ్చు, బాగుంటుంది మూవీ. ఎందుకంటే పేష్వా బాజీరావు కూడా మన హిందుత్వాన్ని అలానే వాళ్ళ మొఘలుల సామ్రాజ్యాన్ని మొత్తం ఆక్రమించుకోవడంలో చాలా తన కృషి చేశాడు. ఏంటంటే ఒక దగ్గర 40 యుద్ధాలు చేసి ఒక యుద్ధం కూడా ఓడిపోలేదు అనుకుంటా బాజీరావు. సంభాజీ 129 యుద్ధాలు చేసి ఒక్కటి కూడా ఓడిపోలేదు. శివాజీ 369 యుద్ధాలు చేసి ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. వీళ్ళకి ముగ్గురికి 100% ఒక్క యుద్ధాలు కూడా ఓడిపోలేదు. ఆడికి శివాజీని బంధించడానికి చాలా ట్రై చేశారు. శివాజీని అఫ్జల్ ఖాన్ అయితే పిలిచి వెన్నుపోటు పొడుద్దామని చూశాడు. బట్ అది ఇనుపు కవచం ఉండడం వల్ల శివాజీ అఫ్జల్ ఖాన్ పొట్టలో ఆ ఇనుప గోలతో చీల్చి అప్పుడు మొఘలకు రాజుగా ఉన్న అఫ్జల్ ఖాన్ని ఓడించాడు. ఆ తర్వాత ఎక్కడ వెనుతిరిగి చూసుకోలేదు. శివాజీ అన్ని యుద్ధాలు చేసి అన్ని యుద్ధాలు గెర్రిల్లా వార్తో 20,000 సైన్యంతో 2 లక్షల సైన్యాన్ని కూడా కుప్పగూల్చేవాడు. ఆ తర్వాత సంభాజీ కూడా అదే వారిని పాటించి గెరిల్లా వార్ చేసి ఎంతటి మొఘల సైన్యాన్నైనా కుప్పగూల్చేవాడు. అఫ్జల్ ఖాన్ చనిపోయిన తర్వాత ఔరంగజేబు రాజు అయ్యాడు. ఎంత క్రూరుడు అంటే ఔరంగజేబు హిందూ మతవాదులందరినీ ముస్లిమ్స్గా మార్చాలని తన ఎంత అయితే పట్టుదలతో చేశాడంటే ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని కూల్చడానికి ట్రై చేశాడు. ఆఖరికి అరుణాచలంలో టెంపుల్ కూల్చేసి మసీదు కట్టాడు. దాన్ని మళ్ళీ ఆ మసీదుని కూల్చి మళ్ళీ అరుణాచలం టెంపుల్ కట్టించింది శివాజీ. ఆ తర్వాత చాలా టెంపుల్ నాశనం చేశారు. అంతెందుకు, ఆ ఔరంగజేబు ఎంత నీచుడంటే ప్రతి ఒక్కరిని ఎంతగా హింసించేవారంటే ప్రతి ఒక్కరిని ఆక్రమించుకునేది, హింసించేది, ముస్లిమ్స్గా మారమని అడిగేది, లేకపోతే చంపేసేది. అలా చేసేవాడు. వాళ్ళకి ఎదురు తిరిగింది ఔరంగజేబు తర్వాత ఎదురు తిరిగింది సంభాజీ కూడా ఒక 10 ఏళ్ళు ఔరంగజేబుతో యుద్ధాలు చేసి ఆఖరికి ఔరంగజేబు సంభాజీని చంపడానికి ఒంటరిగా ఉన్నప్పుడు సైన్యాన్ని పంపించి బంధించి తీసుకొచ్చారు. లేకపోతే అప్పటికి కూడా సంభాజీని ఓడించేవాళ్ళు కాదు. సంభాజీ గెరిల్లా వార్ చేస్తే వాళ్ళు 2 లక్షలు కాదు 3 లక్షల సైన్యంతో వచ్చినా కూడా 20,000 సైన్యంతోనే కూల్చేసేవారు. ఆ తర్వాత సంభాజీ చనిపోయిన తర్వాత కూడా చాలా ప్రయత్నించారు కానీ ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే సంభాజీ చనిపోయాడని తెలిసిందో ఆ తర్వాత మరాఠీ సైనికులను ఎవ్వరు ఆపలేకపోయారు. ఎక్కడైతే మొఘలులు కనబడుతున్నారో ప్రతి ఒక్క మొఘలుల సైన్యం కోటలను చీల్చుకొని పోయి యుద్ధాలు చేసి గెలిచేవారు. ఆఖరికి ప్రతి ఒక్కరు మొఘల్ రాజులు వణుకు పుట్టించారు. తర్వాత బాజీరావు పేష్వా ఎన్ని యుద్ధాలు చేశాడంటే ఆఖరికి ఢిల్లీ కోటను కూడా గెలిచాడు. మొఘలుల మొత్తాన్ని మన దేశం నుంచే తరిమి కొట్టారు. మళ్ళీ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. అప్పటి వరకు మరాఠీలదే సామ్రాజ్యం. ప్రజెంట్ చావా మూవీ నుంచి అయితే ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే దాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారట. దానికి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేది ఎవరో కాదు, మన జూనియర్ ఎన్టీఆర్. ఆ సింహం లాంటి బేస్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్. ఆ చావా క్యారెక్టర్ అయిన విక్కీ కౌశల్కి ఇది సంభాజీకి వాయిస్ ఓవర్ చెప్తే గూజ్బంప్స్ పక్కా వస్తాయి. కానీ తొందరగా డబ్బింగ్ చేసి థియేటర్లో వెళ్తేనే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే కలెక్షన్ సునామీ కురుస్తుంది ఆ మూవీకి.
ఇప్పుడే అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసి వదిలితే అది పుష్ప 2 దీని రికార్డులు అన్నీ లేచిపోతాయి మ్యాక్సిమం. ఎప్పుడైతే చావా అనే మూవీ రిలీజ్ అయిందో హిందీ తెలుగు అనే తెలుగు వాళ్ళు కూడా హిందీ రాకపోయినా కూడా థియేటర్లు ఫుల్ అవుతాయి. ఎక్కడైతే అసోసియేట్ చేయారో దాని క్రేజ్ ఎంత ఉందో మీరే ఊహించుకోండి. ఆ మూవీ మామూలుగా ఊపట్లేదు, రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే పోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా డే 5లో అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్ వచ్చింది. ఎందుకంటే డే 5 శివాజీ బర్త్డే కాబట్టి అద్దరకోటేసింది ఆ రోజు కలెక్షన్స్. అదేకాక ఇప్పుడు మళ్ళీ సండే సాటర్డే రాబోతున్నాయి, మళ్ళీ కలెక్షన్స్ గ్రో అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఈ మూవీ మాత్రం నాకు తెలిసి 1000 కోట్లు కొడుతుందని అనుకుంటున్నాను. ఇంకా విక్కీ కౌశల్ లక్ అంతకంటే బాగుందంటే అది 1000 కోట్లు దాటి 1100 కోట్లు కూడా కొట్టచ్చు. ఎందుకంటే ఈ మూవీకి ప్రజెంట్ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇంత క్రేజ్ ఉంది సార్. నేను ఇప్పటికీ 5 సార్లు చూసినానంటే, అది కూడా హిందీలో, మన లాంగ్వేజ్ కాకపోయినా ఇప్పటికే నేను 5 సార్లు చూసా. మళ్ళీ ఒకసారి పోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మూవీ అలా ఉంది. ఖచ్చితంగా ఇంకోసారి ఈ మూవీకి సోకపోతా, పక్కా చూస్తా. ఎందుకంటే మన హిందుత్వాన్ని చాటి చెప్పే స్టోరీ ఇది. తర్వాత ఇంకా మూవీస్ రాబోతున్నాయి, అదేందో అది ఒక హిందూ మూవీనే, బట్ హిందీదే, బట్ దానికి కూడా పోతా. ఎందుకంటే నాకు హిందూ అంటే అంత ఇష్టం. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా, ఎందుకంటే నేను హిందూ కాబట్టి. ఈ చావా మూవీ లాగానే ఆ శివాజీ స్టోరీ కూడా ఒక మూవీ తీసి హైలైట్గా, అది కూడా రామ్ చరణ్ హీరోగా పెట్టి తీస్తే చూడాలని ఉంది. అది హైలైట్గా తీసి దీంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే శివాజీ మహారాజ్ స్టోరీ మస్తుగా వచ్చినాయి హిందీలో, బట్ ఎవరైతే ఇప్పుడున్నంత క్రేజ్ అయితే అప్పుడు లేదు, ఈ రేంజ్లో కూడా తీయలేదు. అప్పుడేందో అల్లాటప్పగా తీసి పడేశారు. కానీ ఇప్పుడు ఈ చావా తీసిన రేంజ్లో ఛత్రపతి శివాజీ స్టోరీ, అది కూడా రామ్ చరణ్ హీరోగా పెట్టి తీస్తే పక్కా 2000 కోట్లు కాదు 3000 కోట్లు కొడుతుంది. ఎందుకంటే అంత క్రేజ్ ఉంది శివాజీకి. మొఘలులందరినీ గజగజలాడించిన ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత మొఘలులు సంబరాలు చేసుకున్నారు. ఈజీగా మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు, మళ్ళీ దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకోవచ్చు అని. కానీ వాళ్ళకి తెలీదు ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బతికే ఉన్నాడని. అదే స్టోరీని చావాగా తీశారు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్కడే కానీ బోరు కొట్టకుండా ప్రతి నిమిషానికి గూస్ బంప్లు వచ్చేలా మూవీ తీశారు. ఆ మ్యూజిక్ అయితే వేరే లెవెల్, ఆ విక్కీ కౌశల్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్, స్టోరీ హైలైట్ స్టోరీ. ఇలాంటి స్టోరీ తెలుగులో డబ్ చేయడానికి మనం కొంచెం బాధపడాల్సిందే, ఎందుకంటే మూవీ ఆ రేంజ్లో ఉంది. ఇలాంటి స్టోరీలు రేర్గానే వస్తాయి. ఇది రియల్ స్టోరీ కావడం మన అదృష్టం. ఎందుకంటే అదే ఆ రోజు వాళ్ళ కష్టం లేకపోతే మనం ఈరోజు హిందువులుగా మిగిలి ఉండేవాళ్ళమే కాదు, ఈ టెంపుల్స్ ఉండేవి కాదు. వాళ్ళంతా దేశాన్ని మొత్తం ఆక్రమించుకునేశారు మొఘలులు. కానీ వాళ్ళందరిపైన శివాజీ ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 369 యుద్ధాలు చేసిన శివాజీ ఒక యుద్ధంలో కాకుండా జ్వరం ద్వారా చనిపోయాడు. అది కూడా 3 వారాలు జ్వరంతో బాధపడి విరోచనాలు అయ్యి శివాజీ చనిపోయాడు. శివాజీ చనిపోయిన వెంటనే మొఘలులంతా సంబరాలు చేసుకున్నారు. మళ్ళా ఆ తర్వాత సంభాజీని ఆల్రెడీ ఒక కోటలో బంధించున్నారు. కానీ సంభాజీకి 9 ఏళ్ల వయసులోనే అలాంటి బందీ నుంచి తప్పించుకోవడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే శివాజీతో పాటు ఒకసారి దొరికిపోయారు, కానీ పూల కుండీల్లో బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ కోటలో బంధించడం సంభాజీకి పెద్ద లెక్కేం కాదు. ఈజీగా తప్పించుకొని వచ్చి మళ్ళీ ఆ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. సంభాజీ రాజు అయినా కూడా తన సౌతి తల్లి నుంచి హేటే వచ్చింది. చాలాసార్లు సంభాజీని చంపాలని కూడా చూసింది. శత్రువులతో చేతులు కలిపి కూడా సంభాజీని చంపాలని చూసింది. కానీ సంభాజీ వాళ్ళందరినీ తిప్పికొట్టి సంభాజీ మీద ఎదురుతున్న ప్రతి ఒక్కరిని ఏనుగులతో తొక్కించి చంపించేశాడు. వాళ్ళ సౌతి తల్లి ఎందుకంటే సంభాజీ మీద పగబట్టింది, వాళ్ళ సౌతి తల్లి కొడుకైన రాజారాంని రాజుగా చేయాలని. సంభాజీ రాజు కావడం ఆయనకు నచ్చలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజారాం బాధ్యతలు కూడా సంభాజీని తీసుకున్నాడు. ఆ రాజారాంని ఒక తమ్ముడిలా కాకుండా ఒక సొంత కొడుకులా చూసుకున్నాడు.
ఆఖరికి శంభాజీ చనిపోయిన తర్వాత రాజారామే రాజు కూడా అయ్యాడు. ఇదంతా స్టోరీ పక్కన పెడితే మూవీ విషయానికి వస్తే మూవీ ఒక యుద్ధంతో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఆ మొఘలుల కింద ఉండే ఒక రాజు అజార్ ఖాన్ అనే రాజు మీదకి శంభాజీ ఫస్ట్ యుద్ధం పోతాడు. ఆ యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళందరినీ ఈజీగా చిత్తు చేస్తారు మొఘలుల సామ్రాజ్యాన్ని మరాఠీ సైనికులు. కానీ శంభాజీ ఆ అజార్ ఖాన్తో యుద్ధం చేసేటప్పుడు లోపల పడిపోతాడు. అక్కడ ఒక సింహం ఉంటుంది, ఆ సింహంతో ఫైట్ ఉంటుంది. గూజ్ బంప్స్ పక్క. ఆ సింహాన్ని కొట్టి దాని నోరు పట్టుకొని చీల్చే సీన్ అయితే విజిల్ వేయని వాడు ఉన్నాడు థియేటర్లో. ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ తెప్పించింది. దాన్ని నోరు చీల్చేసిన తర్వాత పైకి వచ్చినాక అజార్ ఖాన్ను కొడతా చూడు, ఆడొక్క డైలాగ్ ఉంటుంది, శివాజీ షేర్కో బచ్చే చావా అనే డైలాగ్ అయితే గూజ్ బంప్స్ తెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ ఒక ఎమోషనల్ స్టోరీ. శంభాజీ శివాజీతో మాట్లాడినట్టు కలగంటూ ఉంటాడు. శంభాజీ పిల్లవాడిలాగా. అక్కడ వచ్చే డైలాగులు వేరే లెవెల్ ఉంటాయి. శంభు అనే డైలాగులు అన్నీ వేరే లెవెల్. ఆ తర్వాత తిరిగి తన రాజ్యానికి యుద్ధం గెలిచి మొత్తం అక్కడ ఉండే బంగారం అంతా తీసుకొని రాజ్యానికి తిరిగి వెళ్తారు. అప్పుడు సంబరాలు చేసుకుంటారు. అక్కడ వచ్చేదే సాంగ్. రష్మికకు విక్కీ కౌశల్కి మధ్య సీన్స్ అయితే భలే తీశారు. రష్మిక జీవించేసింది. విక్కీ కౌశల్ ఏం తక్కువ కాదు. విక్కీ కౌశల్ యాక్టింగ్కి ఆస్కార్ ఇచ్చినా తక్కువేం కాదు. వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు. ఈసారి నేషనల్ అవార్డు పక్కా విక్కీ కౌశల్కే. ఈ మూవీలో గెరిల్లా వార్ ఫైట్ సీన్స్ ఉంటాయి సార్, వేరే లెవెల్ అంతే. ఆ మ్యూజిక్ AR రెహమాన్ కొట్టాడు మ్యూజిక్. ఒక్కొక్క ఫైట్కి ఒక్కో రకమైన మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటాయి. ముఖ్యంగా ఆయరే తుఫాన్ సాంగ్ అయితే నేను ఇప్పటికూ లూప్లో వింటూనే ఉన్నా. ఆ సాంగ్ని రోజు వింటూనే ఉండా. ఆ రేంజ్లో ఉంది. సాంగ్స్కి అయితే మనం ఈ మూవీలో 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు. 100కి 110 ఇచ్చినా కూడా తప్పలేదు. పల్లె కొట్టాడు మ్యూజిక్. ఈ మూవీకి ఆ మ్యూజిక్ కొట్టకపోతే ఇంత హిట్ అయ్యేదే కాదనుకుంటా. ఆ విక్కీ కౌశల్ జీవించేశాడు. ఈ మూవీ అంతా ఒక లెక్క అయితే క్లైమాక్స్ ఉంటుంది. ఆ క్లైమాక్స్లో కన్నీరు పెట్టని వాళ్ళు ఉండరు. ఏడిపించేశారు. లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఆఖరికి నేను కూడా ఏడ్చేసాను మూవీ చూసి వచ్చిన తర్వాత. ఆ లూప్లోకి వెళ్ళిపోతాం. దాని నుంచి ఒక 2-3 రోజులు పడుతుంది తేరుకోవడానికి. నేను 1 టైం కాదు 2 టైం కాదు, ఎంతలైనా మోర్ దెన్ 4 to 5 టైమ్స్ ఈ మూవీ చూసా. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా ఈ మూవీ చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడైతే వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ మూవీ ఇది. మొత్తం టాలీవుడ్, తెలుగు, బాలీవుడ్, హిందీ అని కాదు కానీ మొత్తం వరల్డ్ వైడ్ నీ ఫేవరెట్ మూవీ ఏదని అడిగితే చక్కని ఆలోచించకుండా చెప్తా నాకు ఫేవరెట్ మూవీ చావా అని. ఆ రేంజ్లో ఉంది మూవీ. నాకైతే భలే కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఒక హిందూగా నాకు ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత హిందూగా పుట్టిందని గర్వపడుతున్నా. మొఘలులు మన దేశానికి రాకముందు అసలు ముస్లిం మతం అనేది మన దేశంలోనే లేదు. బ్రిటిష్ వాళ్ళు రానప్పుడు క్రిస్టియన్ కూడా లేదు. అప్పుడు మొత్తం అందరూ హిందువులే. అప్పుడు మొత్తం హిందువులే ఉన్నారు. హిందుస్థానే మన దేశం పేరు. కానీ ఎప్పుడైతే మొఘలులు వచ్చారో హింసించడం మొదలుపెట్టారు. మన హిందువులందరిని హింసించి ముస్లిం మతంలోకి మార్చుకోవడం, హిందూ టెంపుల్స్ కూల్చేయడం ఇలాంటివి చాలా చేశారు. కానీ 1% or 2% తప్ప మిగతా హిందువులను ఎవరిని మార్చలేకపోయారు. ఇంకా 1%, 2% మారినారు కూడా ఒక పిరికినా కొడుకులు అని చెప్పచ్చు అనుకుంటా. వాళ్ళు మారిపోయారు. ఈ క్రిస్టియన్లు కూడా అంతే. ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మారిన వాళ్ళు డబ్బుల కోసం ఎట్టాట ఆశపడి మారిపోయిన వాళ్ళు మాత్రమే. కానీ ఎవడైతే కట్టర్ హిందూ ఫ్యాన్ ఉన్నాడో వాడు ఎవ్వడికి ఎప్పటికీ మారడు. ఎంతమంది మార్చాలని ట్రై అయినా మారడు. ఎందుకంటే వానికి దేశం అన్న భక్తి, ఆ దేవుళ్ళు అన్న భక్తి. అలాంటి వాళ్ళను రక్షించడానికే ఈ సంభాజీ, శివాజీ, తర్వాత బాజీరావు, ఛత్రపతి శేషు మహారాజ్ ఇలాంటి వాళ్ళు చాలామంది మన దేశం కోసం పోరాడారు. వాళ్ళు లేకపోతే మన హిందూ మతమే ఉండేది కాదు. మనం టెంపుల్స్ అన్నీ కూల్చి సమాధి చేసేవాళ్ళు. మన టెంపుల్స్ ఇంకా నిల్చుండాయంటే ఇలాంటి ఎంతోమంది వీరులు రక్తం చిందించడం వల్లే మన టెంపుల్స్ ఇంకా మిగిలి ఉన్నాయి.
ఇదే మూవీలో జానెత్ సాంగ్ ఉంది సార్, అది ఎమోషనల్గా ఉంది, నార్మల్గా ఉంది, అన్ని విధాలుగా వాడాడు ఆ సాంగ్ని. స్టార్టింగ్లో ఆ సాంగ్ ఉన్నప్పుడు బాగా మంచి లవ్ సాంగ్ లాగా బాగుండింది ఫీల్. అదే జానెత్ సాంగ్ని క్లైమాక్స్లో ఎమోషనల్ బీజంగా వాడారు, భలే బాధ చేసింది. ముఖ్యంగా ఆ విక్కీ కౌశల్ కళ్ళు పెరగడం, ఆ నేలకు పెరగడం, గోర్లు పెరగడం, ఆ గాయాల మీద ఉప్పు రాయటం, ఇది కారం పోయటం, అవి చూసినప్పుడైతే కళ్ళల్లో నీళ్ళు అలానే కారిపోయాయి. ఎంత ఎంత పెయిన్ భరించాడు సంభాజీ మహారాజ్. ఆ క్యారెక్టర్ చేయడానికి విక్కీ కౌశల్ దాంట్లో నటించాడని చెప్పడం కన్నా జీవించాడని చెప్పచ్చు. ఏమి యాక్టింగ్ సార్. ఆ విక్కీ కౌశల్ యాక్టింగ్ ముందు ఇంతవరకు ఎవరు చేయలేదనుకుంటా ఈ రేంజ్లో యాక్టింగ్ మన యాక్టర్స్. అప్పుడు నాకు అల్లూరి సీతారామరాజు మూవీ చూసినప్పుడు ఎంత అయితే నాకు ఆడ కృష్ణరాజు మామూలు కృష్ణ గారు జీవించారనిపించిందో అంతకుమించి అనిపించింది ఈ మూవీ అయితే. మామూలుగా లేరు, జీవించేశాడు విక్కీ కౌశల్. నేనలా వాడు పక్కన పెట్టేసింది విక్కీ కౌశల్ కోసం. ఇంకా ముఖ్యంగా వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్, సంభాజీ మరియు సంభాజీ ఫ్రెండ్ మధ్య ఉంటే సంభాషణ లాస్ట్లో క్లైమాక్స్లో ఉంది సార్, వేరే లెవెల్ సంభాషణ. అది కూడా భలే జీవించారు దానికి కూడా. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఏడుపు తెప్పిస్తున్నాయి. భలే రాశారు డైలాగ్స్ కూడా. ఎవరో రాసినానికి సెల్యూట్ కొట్టాల్సిందే, వేరే లెవెల్ డైలాగ్ రాశాడు. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ స్టోరీలు అన్నిటి గురించి మహారాష్ట్ర వాళ్ళకి తప్పక బయట స్టేట్స్ వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. మన తెలుగు వాళ్ళకైతే అస్సలు తెలియదు. ఈ మూవీ కూడా తెలుగులో వచ్చింటే చాలా బాగుండేది. ఇంకా అక్కడ నార్త్ ఇండియాలో కూడా చాలామందికి తెలియకపోవచ్చు, ఓన్లీ మహారాష్ట్ర వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని దేవుళ్ళ కొలుస్తారు కాబట్టి. ఛత్రపతి శివాజీనైనా, సంభాజీనైనా, బాజీరావునైనా ఇలాంటి చాలామంది రాజులను వాళ్ళు దేవుళ్ళ కొలుస్తారు. ఇలాంటి వీరులు ఇంకా చాలామంది ఉండొచ్చు, కానీ శివాజీ, సంభాజీ వీళ్ళలాంటి పోరాటం చేయని వీరులు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే మన మతం కోసం వీళ్ళు పడిన తపన అలాంటిది. శివాజీ కూడా అంతగా యుద్ధం చేయడానికి రీజన్ జిజియాబాయి చిన్నప్పటి నుంచి శివాజీకి నూరు పోసిన పౌరుషం, మన హిందూ మతం మీద పెంచిన ప్రేమ అలాంటిది. అప్పటి నుంచి శివాజీ ఒక 16 ఏళ్ళ వయసు నుంచి 50 ఏళ్ళకు పైగా వయసు వచ్చేంత వరకు మన మతం కోసం పోరాడి జనంతో చనిపోయాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజు కూడా 22 ఏళ్ళ నుంచి 31 సంవత్సరం వరకు మన మతం కోసం పోరాడాడు. ఆ తర్వాత సంభాజీని వీళ్ళు చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ తర్వాత రాజారాం రాజు అయ్యాడు. బట్ రాజారాం నుంచి అప్పటి నుంచి రాజులు కాకుండా పేష్వాలు అంటే మంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళది ఎక్కువ డామినేషన్ అయిపోయింది. ఎందుకంటే రాజులు అప్పుడు యుద్ధం చేసేది సంభాజీ వరకు మాత్రమే రాజులు యుద్ధం చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రులు, సైన్యాధిపతులు మాత్రమే యుద్ధం చేశారు. అలాంటి స్టోరీని బాజీరావు, పేష్వా బాజీరావు. ఆ పేష్వా బాజీరావు గురించి కూడా మూవీ ఉంది హిందీలో, బాజీరావు మస్తాని. తెలుగు కూడా డబ్ చేశారనుకుంటా. మేబీ అమెజాన్ ప్రైమ్లోనూ దాంట్లోనూ దొరకవచ్చు ఆ మూవీ. అది కూడా చూడొచ్చు, బాగుంటుంది మూవీ. ఎందుకంటే పేష్వా బాజీరావు కూడా మన హిందుత్వాన్ని అలానే వాళ్ళ మొఘలుల సామ్రాజ్యాన్ని మొత్తం ఆక్రమించుకోవడంలో చాలా తన కృషి చేశాడు. ఏంటంటే ఒక దగ్గర 40 యుద్ధాలు చేసి ఒక యుద్ధం కూడా ఓడిపోలేదు అనుకుంటా బాజీరావు. సంభాజీ 129 యుద్ధాలు చేసి ఒక్కటి కూడా ఓడిపోలేదు. శివాజీ 369 యుద్ధాలు చేసి ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. వీళ్ళకి ముగ్గురికి 100% ఒక్క యుద్ధాలు కూడా ఓడిపోలేదు. ఆడికి శివాజీని బంధించడానికి చాలా ట్రై చేశారు. శివాజీని అఫ్జల్ ఖాన్ అయితే పిలిచి వెన్నుపోటు పొడుద్దామని చూశాడు. బట్ అది ఇనుపు కవచం ఉండటం వల్ల శివాజీ అఫ్జల్ ఖాన్ పొట్టలో ఆ ఇనుప గోలతో చీల్చి అప్పుడు మొఘలకు రాజుగా ఉన్న అఫ్జల్ ఖాన్ని ఓడించాడు. ఆ తర్వాత ఎక్కడ వెనుతిరిగి చూసుకోలేదు. శివాజీ అన్ని యుద్ధాలు చేసి అన్ని యుద్ధాలు గెర్రిల్ల వార్తో 20,000 సైన్యంతో 2 లక్షల సైన్యాన్ని కూడా కుప్పగూల్చేవాడు. ఆ తర్వాత సంభాజీ కూడా అదే వారిని పాటించి గెరిల్లా వార్ చేసి ఎంతటి మొఘల సైన్యాన్నైనా కుప్పగూల్చేవాడు. అఫ్జల్ ఖాన్ చనిపోయిన తర్వాత ఔరంగజేబు రాజు అయ్యాడు. ఎంత క్రూరుడు అంటే ఔరంగజేబు
హిందూ మతవాదులందరినీ ముస్లిమ్స్గా మార్చాలని తన ఎంత అయితే పట్టుదలతో చేశాడంటే ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని కూల్చడానికి ట్రై చేశాడు. ఆఖరికి అరుణాచలంలో టెంపుల్ కూల్చేసి మసీదు కట్టాడు. దాన్ని మళ్ళీ ఆ మసీదుని కూల్చి మళ్ళీ అరుణాచలం టెంపుల్ కట్టించింది శివాజీ. ఆ తర్వాత చాలా టెంపుల్ నాశనం చేశారు. అంతెందుకు, ఆ ఔరంగజేబు ఎంత నీచుడంటే ప్రతి ఒక్కరిని ఎంతగా హింసించేవారంటే ప్రతి ఒక్కరిని ఆక్రమించుకునేది, హింసించేది, ముస్లిమ్స్గా మారమని అడిగేది, లేకపోతే చంపేసేది. అలా చేసేవాడు. వాళ్ళకి ఎదురు తిరిగింది ఔరంగజేబు తర్వాత ఎదురు తిరిగింది సంభాజీ కూడా ఒక 10 ఏళ్ళు ఔరంగజేబుతో యుద్ధాలు చేసి ఆఖరికి ఔరంగజేబు సంభాజీని చంపడానికి ఒంటరిగా ఉన్నప్పుడు సైన్యాన్ని పంపించి బంధించి తీసుకొచ్చారు. లేకపోతే అప్పటికి కూడా సంభాజీని ఓడించేవాళ్ళు కాదు. సంభాజీ గెరిల్లా వార్ చేస్తే వాళ్ళు 2 లక్షలు కాదు 3 లక్షల సైన్యంతో వచ్చినా కూడా 20,000 సైన్యంతోనే కుప్ప కూల్చేసేవారు. ఆ తర్వాత సంభాజీ చనిపోయిన తర్వాత కూడా చాలా ప్రయత్నించారు కానీ ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే సంభాజీ చనిపోయాడని తెలిసిందో ఆ తర్వాత మరాఠీ సైనికులను ఎవ్వరు ఆపలేకపోయారు. ఎక్కడైతే మొఘలులు కనబడుతున్నారో ప్రతి ఒక్క మొఘలుల సైన్యం కోటలను చీల్చుకొని పోయి యుద్ధాలు చేసి గెలిచేవారు. ఆఖరికి ప్రతి ఒక్కరు మొఘల్ రాజులు వెన్నులో వణుకు పుట్టించారు. తర్వాత బాజీరావు పేష్వా ఎన్ని యుద్ధాలు చేశాడంటే ఆఖరికి ఢిల్లీ కోటను కూడా గెలిచాడు. మొఘలులు మొత్తాన్ని మన దేశం నుంచే తరిమి కొట్టారు. మళ్ళీ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. అప్పటి వరకు మరాఠీలదే సామ్రాజ్యం. ప్రజెంట్ చావా మూవీ నుంచి అయితే ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే దాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారట. దానికి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేది ఎవరో కాదు, మన జూనియర్ ఎన్టీఆర్. ఆ సింహం లాంటి బేస్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్. ఆ చావా క్యారెక్టర్ అయిన విక్కీ కౌశల్కి ఇది సంభాజీకి వాయిస్ ఓవర్ చెప్తే గూజ్బంప్స్ పక్కా వస్తాయి. కానీ తొందరగా డబ్బింగ్ చేసి థియేటర్లో వెళ్తేనే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే కలెక్షన్ సునామీ కురుస్తుంది ఆ మూవీకి ఇప్పుడే. ఇంకా అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసి వదిలితే అది పుష్ప 2 దీని రికార్డులు అన్నీ లేచిపోతాయి మ్యాక్సిమం. ఎప్పుడైతే చావా అనే మూవీ రిలీజ్ అయిందో హిందీ తెలుగు అనే తెలుగు వాళ్ళు కూడా హిందీ రాకపోయినా కూడా థియేటర్లో ఫుల్ అవుతాయి. ఎక్కడైతే అసోసియేట్ చేశారో దాని క్రేజ్ ఎంత ఉందో మీరే ఊహించుకోండి. ఆ మూవీ మామూలుగా ఊపట్లేదు. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే పోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా డే 5లో అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్ వచ్చింది. ఎందుకంటే డే 5 శివాజీ బర్త్డే కాబట్టి అద్దర కూడా వేసింది ఆ రోజు కలెక్షన్స్. అదేక ఇప్పుడు మళ్ళీ సండే సాటర్డే రాబోతున్నాయి. మళ్ళీ కలెక్షన్స్ గ్రో అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఈ మూవీ మాత్రం నాకు తెలిసి 1000 కోట్లు కొడుతుందని అనుకుంటున్నాను. ఇంకా విక్కీ కౌశల్యకు అంతకంటే బాగుందంటే అది 1000 కోట్లు దాటి 1100 కోట్లు కూడా కొట్టచ్చు. ఎందుకంటే ఈ మూవీకి ప్రజెంట్ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇంత క్రేజ్ ఉంది సార్. నేను ఇప్పటికీ 5 సార్లు చూసినానంటే అది కూడా హిందీలో, మన లాంగ్వేజ్ కాకపోయినా ఇప్పటికే నేను 5 సార్లు చూసా. మళ్ళీ ఒకసారి పోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మూవీ అలా ఉంది. ఖచ్చితంగా ఇంకోసారి ఈ మూవీకి సోకపోతా, పక్కా చూస్తా. ఎందుకంటే మన హిందుత్వాన్ని చాటి చెప్పే స్టోరీ ఇది. తర్వాత ఇంకా మూవీస్ రాబోతున్నాయి. అదేందో అది ఒక హిందూ మూవీనే, బట్ హిందీదే. బట్ దానికి కూడా పోతా. ఎందుకంటే నాకు హిందూ అంటే అంత ఇష్టం. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా. ఎందుకంటే నేను హిందూ కాబట్టి. ఈ చావా మూవీ లాగానే ఆ శివాజీ స్టోరీ కూడా ఒక మూవీ తీసి హైలైట్గా, అది కూడా రామ్ చరణ్ హీరోగా పెట్టి తీస్తే చూడాలని ఉంది. అదే హైలైట్గా తీసి ఇంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే శివాజీ మహారాజ్ స్టోరీ మస్తుకు వచ్చినాయి హిందీలో. బట్ ఎవరైతే ఇప్పుడు ఉన్నంత క్రేజ్ అయితే అప్పుడు లేదు. ఈ రేంజ్లో కూడా తీయలేదు. అప్పుడేందో అల్లాటప్పగా తీసి పడేశారు. కానీ ఇప్పుడు ఈ చావా తీసిన రేంజ్లో ఛత్రపతి శివాజీ స్టోరీ, అది కూడా రామ్ చరణ్ హీరోగా పెట్టి తీస్తే పక్కా 2000 కోట్లు కాదు 3000 కోట్లు కొడుతుంది. ఎందుకంటే అంత క్రేజ్ ఉంది శివాజీకి. మొఘలులందరినీ గజగజలాడించిన ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత మొఘలులు సంబరాలు చేసుకున్నారు. ఈజీగా మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు, మళ్ళీ దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకోవచ్చు అని. కానీ వాళ్ళకు తెలియదు ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బతికే ఉన్నాడని.
అదే స్టోరీని చాబాగా తీశారు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్కడే కానీ బోరు కొట్టకుండా ప్రతి నిమిషానికి గూస్ బంప్లు వచ్చేలా మూవీ తీశారు. ఆ మ్యూజిక్ అయితే వేరే లెవెల్, ఆ విక్కీ కౌశల్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్, స్టోరీ హైలైట్ స్టోరీ. ఇలాంటి స్టోరీ తెలుగులో డబ్ చేయడానికి మనం కొంచెం బాధపడాల్సిందే, ఎందుకంటే మూవీ ఆ రేంజ్లో ఉంది. ఇలాంటి స్టోరీలు రేర్గానే వస్తాయి. ఇది రియల్ స్టోరీ కావడం మన అదృష్టం, ఎందుకంటే అదే ఆ రోజు వాళ్ళ కష్టం లేకపోతే మనం ఈరోజు హిందువులుగా మిగిలి ఉండేవాళ్ళమే కాదు, ఈ టెంపుల్స్ ఉండేవి కాదు. వాళ్ళంతా దేశాన్ని మొత్తం ఆక్రమించుకునేశారు మొఘలులు. కానీ వాళ్ళందరిపైన శివాజీ ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 369 యుద్ధాలు చేసిన శివాజీ ఒక యుద్ధంలో కాకుండా జ్వరం ద్వారా చనిపోయాడు. అది కూడా 3 వారాల జ్వరంతో బాధపడి విరోచనాలయ్యి శివాజీ చనిపోయాడు. శివాజీ చనిపోయిన వెంటనే మొఘలులంతా సంబరాలు చేసుకున్నారు. మళ్ళా ఆ తర్వాత సంభాజీని ఆల్రెడీ ఒక కోటలో బంధించున్నారు. కానీ సంభాజీకి 9 ఏళ్ల వయసులోనే అలాంటి బందీ నుంచి తప్పించుకోవడం అలవాటైపోయింది. ఎందుకంటే శివాజీతో పాటు ఒకసారి దొరికిపోయారు, కానీ పూల కుండీల్లో బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ కోటలో బంధించడం సంభాజీకి పెద్ద లెక్కేం కాదు. ఈజీగా తప్పించుకొని వచ్చి మళ్ళీ ఆ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. సంభాజీ రాజు అయినా కూడా తన సౌత్ తల్లి నుంచి హేటే వచ్చింది. చాలాసార్లు సంభాజీని చంపాలని కూడా చూసింది. శత్రువులతో చేతులు కలిపి కూడా సంభాజీని చంపాలని చూసింది. కానీ సంభాజీ వాళ్ళందరినీ తిప్పికొట్టి సంభాజీ మీద ఎదురుతున్న ప్రతి ఒక్కరిని ఏనుగులతో తొక్కించి చంపించేశాడు. వాళ్ళ సౌతి తల్లి ఎందుకంటే సంభాజీ మీద పగబట్టింది, వాళ్ళ సౌతి తల్లి కొడుకైన రాజారాంని రాజుగా చేయాలని. సంభాజీ రాజు కావడం ఆయనకు నచ్చలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజారాం బాధ్యతలు కూడా సంభాజీనే తీసుకున్నాడు. ఆ రాజారాంని ఒక తమ్ముడిలా కాకుండా ఒక సొంత కొడుకులా చూసుకున్నాడు. ఆఖరికి సంభాజీ చనిపోయిన తర్వాత రాజారామే రాజు కూడా అయ్యాడు. ఇదంతా స్టోరీ పక్కన పెడితే మూవీ విషయానికి వస్తే మూవీ ఒక యుద్ధంతో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఆ మొఘలుల కింద ఉండే ఒక రాజు అజార్ ఖాన్ అనే రాజు మీదకి సంభాజీ ఫస్ట్ యుద్ధం పోతాడు. ఆ యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళందరినీ ఈజీగా చిత్తు చేస్తారు మొఘలుల సామ్రాజ్యాన్ని మరాఠీ సైనికులు. కానీ సంభాజీ ఆ అజార్ ఖాన్తో యుద్ధం చేసేటప్పుడు లోపల పడిపోతాడు. అక్కడ ఒక సింహం ఉంటుంది, ఆ సింహంతో ఫైట్ ఉంటుంది. గూస్ బంప్స్ పక్కా. ఆ సింహాన్ని కొట్టి దాని నోరు పట్టుకొని చీల్చే సీన్ అయితే విజిల్ వేయని వాడు ఉన్నాడు థియేటర్లో. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించింది. దాన్ని నోరు చీల్చేసిన తర్వాత పైకి వచ్చినాక అజార్ ఖాన్ను కొడతా చూడు, ఆడొక్క డైలాగ్ ఉంటుంది, శివాజీ షేర్కో బచ్చే చావా అనే డైలాగ్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ ఒక ఎమోషనల్ స్టోరీ. సంభాజీ శివాజీతో మాట్లాడినట్టు కలగంటూ ఉంటాడు. సంభాజీ పిల్లవాడిలాగా. అక్కడ వచ్చే డైలాగులు వేరే లెవెల్ ఉంటాయి. శంభు అనే డైలాగులు అన్నీ వేరే లెవెల్. ఆ తర్వాత తిరిగి తన రాజ్యానికి యుద్ధం గెలిచి మొత్తం అక్కడ ఉండే బంగారం అంతా తీసుకొని రాజ్యానికి తిరిగి వెళ్తారు. అప్పుడు సంబరాలు చేసుకుంటారు. అక్కడ వచ్చేదే సాంగ్. రష్మికకు విక్కీ కౌశల్కి మధ్య సీన్స్ అయితే భలే తీశారు. రష్మిక జీవించేసింది. విక్కీ కౌశల్ ఏం తక్కువ కాదు. విక్కీ కౌశల్ యాక్టింగ్కి ఆస్కార్ ఇచ్చినా తక్కువేం కాదు, వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు. ఈసారి నేషనల్ అవార్డు పక్కా విక్కీ కౌశల్కే. ఈ మూవీలో గెరిల్లా వార్ ఫైట్ సీన్స్ ఉంటాయి సార్, వేరే లెవెల్ అంతే. ఆ మ్యూజిక్ AR రెహమాన్ కొట్టాడు మ్యూజిక్. ఒక్కొక్క ఫైట్కి ఒక్కో రకమైన మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటాయి. ముఖ్యంగా AR తుఫాన్ సాంగ్ అయితే నేను ఇప్పటికూ లూప్లో వింటూనే ఉన్నా. ఆ సాంగ్ని రోజు వింటూనే ఉండా, ఆ రేంజ్లో ఉంది. సాంగ్స్కి అయితే మనం ఈ మూవీలో 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు. 100కి 110 ఇచ్చినా కూడా తప్పలేదు. పల్లె కొట్టాడు మ్యూజిక్. ఈ మూవీకి ఆ మ్యూజిక్ కొట్టకపోతే ఇంత హిట్ అయ్యేదే కాదనుకుంటా. ఆ విక్కీ కౌశల్ జీవించేశాడు. ఈ మూవీ అంతా ఒక లెక్క అయితే క్లైమాక్స్ ఉంటుంది.
ఆ క్లైమాక్స్లో కన్నీరు పెట్టని వాళ్ళు ఉండరు, ఏడిపించేశారు. లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఆఖరికి నేను కూడా ఏడ్చేసాను మూవీ చూసి వచ్చిన తర్వాత. ఆ లూప్లోకి వెళ్ళిపోతాం. దాని నుంచి ఒక 2-3 రోజులు పడుతుంది తేరుకోవడానికి. నేను 1 టైం కాదు 2 టైం కాదు, ఎంతలైనా మోర్ దెన్ 4 to 5 టైమ్స్ ఈ మూవీ చూసా. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా ఈ మూవీ చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడైతే వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ మూవీ ఇది. మొత్తం టాలీవుడ్, తెలుగు, బాలీవుడ్, హిందీ అని కాదు కానీ మొత్తం వరల్డ్ వైడ్ నీ ఫేవరెట్ మూవీ ఏదని అడిగితే చక్కన ఆలోచించకుండా చెప్తా, నాకు ఫేవరెట్ మూవీ చావా అని. ఆ రేంజ్లో ఉంది మూవీ. నాకైతే భలే కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఒక హిందూగా నాకు ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత హిందూగా పుట్టిందని గర్వపడుతున్నా. మొఘలులు మన దేశానికి రాకముందు అసలు ముస్లిం మతం అనేది మన దేశంలో లేదు. బ్రిటిష్ వాళ్ళు రానప్పుడు క్రిస్టియన్ కూడా లేదు. అప్పుడు మొత్తం అందరూ హిందువులే. అప్పుడు మొత్తం హిందువులే ఉన్నారు. హిందుస్థానే మన దేశం పేరు. కానీ ఎప్పుడైతే మొఘలులు వచ్చారో హింసించడం మొదలుపెట్టారో, మన హిందువులందరిని హింసించి ముస్లిం మతంలోకి మార్చుకోవడం, హిందూ టెంపుల్స్ కూల్చేయడం ఇలాంటివి చాలా చేశారు. కానీ 1% or 2% తప్ప మిగతా హిందువులను ఎవరిని మార్చలేకపోయారు. ఇంకా 1%, 2% మారినోళ్ళు కూడా ఒక పిదికినా కొడుకులు అని చెప్పచ్చు అనుకుంటా. వాళ్ళు మారిపోయారు. ఈ క్రిస్టియన్లు కూడా అంతే. ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మారినోళ్ళు వాళ్ళు డబ్బుల కోసం ఎట్టాట ఆశపడి మారిపోయిన వాళ్ళు మాత్రమే. కానీ ఎవడైతే కట్టర్ హిందూ ఫ్యాన్ ఉన్నాడో వాడు ఎవ్వడికి ఎప్పటికీ మారడు. ఎంతమంది మార్చాలని ట్రై చేసినా మారడు. ఎందుకంటే వానికి దేశం అన్న భక్తి, ఆ దేవుళ్ళు అన్న భక్తి. అలాంటి వాళ్ళను రక్షించడానికే ఈ సంభాజీ, శివాజీ, తర్వాత బాజీరావు, ఛత్రపతి శేషు మహారాజ్ ఇలాంటి వాళ్ళు చాలామంది మన దేశం కోసం పోరాడారు. వాళ్ళు లేకపోతే మన హిందూ మతమే ఉండేది కాదు. మనం టెంపుల్స్ అన్నీ కూల్చి సమాజ్ చేసేవాళ్ళు. మన టెంపుల్స్ ఇంకా నిల్చుండాయంటే ఇలాంటి ఎంతోమంది వీరులు రక్తం చిందించడం వల్లే మన టెంపుల్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఇదే మూవీలో జానేతు సాంగ్ ఉంది సార్. అది ఎమోషనల్గా ఉంది, నార్మల్గా ఉంది, అన్ని విధాలుగా వాడాడు ఆ సాంగ్ని. స్టార్టింగ్లో ఆ సాంగ్ ఉన్నప్పుడు బాగా మంచి లవ్ సాంగ్ లాగా బాగుండేది ఫీల్. అదే జానేతు సాంగ్ని క్లైమాక్స్లో ఎమోషనల్ బీజంగా వాడారు. భలే బాధ చేసింది. ముఖ్యంగా ఆ విక్కీ కౌశల్ కళ్ళు పెరగడం, ఆ నేలకు పెరగడం, గోర్లు పెరగడం, ఆ గాయాల మీద ఉప్పు రాయటం, ఇది కారం పోయటం, అవి చూసినప్పుడైతే కళ్ళల్లో నీళ్ళు అలానే కారిపోయాయి. ఎంత పెయిన్ భరించాడు సంభాజీ మహారాజ్. ఆ క్యారెక్టర్ చేయడానికి విక్కీ కౌశల్ దాంట్లో నటించాడని చెప్పడం కన్నా జీవించాడని చెప్పచ్చు. ఏమి యాక్టింగ్ సార్. ఆ విక్కీ కౌశల్ యాక్టింగ్ ముందు ఇంతవరకు ఎవరు చేయలేదనుకుంటా ఈ రేంజ్లో యాక్టింగ్ మన యాక్టర్స్. అప్పుడు నాకు అల్లూరి సీతారామరాజు మూవీ చూసినప్పుడు ఎంతైతే నాకు ఆడ కృష్ణరాజు మామూలు కృష్ణ గారు జీవించారనిపించిందో అంతకుమించి అనిపించింది ఈ మూవీ అయితే. మామూలుగా లేరు, జీవించేశాడు విక్కీ కౌశల్. నేనలా వాడు పక్కన పెట్టేసింది విక్కీ కౌశల్ కోసం. ఇంకా ముఖ్యంగా వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్, సంభాజీ మరియు సంభాజీ ఫ్రెండ్ మధ్య అంటే సంభాషణ లాస్ట్లో క్లైమాక్స్లో ఉంది సార్. వేరే లెవెల్ సంభాషణ. అది కూడా భలే జీవించారు. దానికి కూడా వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఏడుపు తెప్పిస్తున్నాయి. భలే రాశారు డైలాగ్స్ కూడా. ఎవరో రాసినానికి సెల్యూట్ కొట్టాల్సిందే. వేరే లెవెల్ డైలాగ్ రాశాడు. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ స్టోరీలన్నిటి గురించి మహారాష్ట్ర వాళ్ళకి తప్పక బయట స్టేట్స్ వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. మన తెలుగు వాళ్ళకైతే అస్సలు తెలియదు. ఈ మూవీ కూడా తెలుగులో వచ్చింటే చాలా బాగుండేది. ఇంకా అక్కడ నార్త్ ఇండియాలో కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఓన్లీ మహారాష్ట్ర వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని దేవుళ్ళ కొలుస్తారు కాబట్టి. ఛత్రపతి శివాజీనైనా, సంభాజీనైనా, బాజీరావునైనా ఇలాంటి చాలామంది రాజులను వాళ్ళు దేవుళ్ళ కొలుస్తారు. ఇలాంటి వీరులు ఇంకా చాలామంది ఉండొచ్చు. కానీ శివాజీ, సంభాజీ వీళ్ళలాంటి పోరాటం చేయని వీరులు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే మన మతం కోసం వీళ్ళు పడిన తపన అలాంటిది. శివాజీ కూడా అంతగా యుద్ధం చేయడానికి రీజన్ జిజియాబాయి చిన్నప్పటి నుంచి శివాజీకి నూరు పోసిన పౌరుషం, మన హిందూ మతం మీద పెంచిన ప్రేమ అలాంటిది. అప్పటి నుంచి శివాజీ ఒక
16 ఏళ్ళ వయసు నుంచి 50 ఏళ్ళకు పైగా వయసు వచ్చేంత వరకు మన మతం కోసం పోరాడి జనంతో చనిపోయాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజు కూడా 22 ఏళ్ళ నుంచి 31 సంవత్సరం వరకు మన మతం కోసం పోరాడాడు. ఆ తర్వాత సంభాజీని వీళ్ళు చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ తర్వాత రాజారాం రాజు అయ్యాడు. బట్ రాజారాం కాడ నుంచి అప్పటి నుంచి రాజులు కాకుండా పేష్వాలు అంటే మంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళది ఎక్కువ డామినేషన్ అయిపోయింది. ఎందుకంటే రాజులు అప్పుడు యుద్ధం చేసేది సంభాజీ వరకు మాత్రమే రాజులు యుద్ధం చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రులు, సైన్యాధిపతులు మాత్రమే యుద్ధం చేశారు. అలాంటి స్టోరీని బాజీరావు, పేష్వా బాజీరావు. ఆ పేష్వా బాజీరావు గురించి కూడా మూవీ ఉంది హిందీలో, బాజీరావు మస్తాని. తెలుగు కూడా డబ్ చేశారనుకుంటా. మేబీ అమెజాన్ ప్రైమ్లోనో దాంట్లోనూ దొరకచ్చు ఆ మూవీ. అది కూడా చూడొచ్చు, బాగుంటుంది మూవీ. ఎందుకంటే పేష్వా బాజీరావు కూడా మన హిందుత్వాన్ని అలానే వాళ్ళ మొఘలుల సామ్రాజ్యాన్ని మొత్తం ఆక్రమించుకోవడంలో చాలా తన కృషి చేశాడు. ఏంటంటే ఒక దగ్గర 40 యుద్ధాలు చేసి ఒక యుద్ధం కూడా ఓడిపోలేదు అనుకుంటా బాజీరావు. సంభాజీ 129 యుద్ధాలు చేసి ఒక్కటి కూడా ఓడిపోలేదు. శివాజీ 369 యుద్ధాలు చేసి ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. వీళ్ళకి ముగ్గురికి 100% ఒక్క యుద్ధాలు కూడా ఓడిపోలేదు. ఆడికి శివాజీని బంధించడానికి చాలా ట్రై చేశారు. శివాజీని అఫ్జల్ ఖాన్ అయితే పిలిచి వెన్నుపోటు పొడుద్దామని చూశాడు. బట్ అది ఇనుపు కవచం ఉండడం వల్ల శివాజీ అఫ్జల్ ఖాన్ పొట్టలో ఆ ఇనుప గోలతో చీల్చి అప్పుడు మొఘలకు రాజుగా ఉన్న అఫ్జల్ ఖాన్ని ఓడించాడు. ఆ తర్వాత ఎక్కడ వెనుతిరిగి చూసుకోలేదు. శివాజీ అన్ని యుద్ధాలు చేసి అన్ని యుద్ధాలు గెర్రిల్లా వార్తో 20,000 సైన్యంతో 2 లక్షల సైన్యాన్ని కూడా కుప్పగూల్చేవాడు. ఆ తర్వాత సంభాజీ కూడా అదే వారిని పాటించి గెర్రిల్లా వార్ చేసి ఎంతటి మొఘల సైన్యాన్నైనా కుప్పగూల్చేవాడు. అఫ్జల్ ఖాన్ చనిపోయిన తర్వాత ఔరంగజేబు రాజు అయ్యాడు. ఎంత క్రూరుడు అంటే ఔరంగజేబు హిందూ మతవాదులందరినీ ముస్లిమ్స్గా మార్చాలని తన ఎంత అయితే పట్టుదలతో చేశాడంటే ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని కూల్చడానికి ట్రై చేశాడు. ఆఖరికి అరుణాచలంలో టెంపుల్ కూల్చేసి మసీదు కట్టాడు. దాన్ని మళ్ళీ ఆ మసీదుని కూల్చి మళ్ళీ అరుణాచలం టెంపుల్ కట్టించింది శివాజీ. ఆ తర్వాత చాలా టెంపుల్ నాశనం చేశారు. అంతెందుకు, ఆ ఔరంగజేబు ఎంత నీచుడంటే ప్రతి ఒక్కరిని ఎంతగా హింసించేవారంటే ప్రతి ఒక్కరిని ఆక్రమించుకునేది, హింసించేది, ముస్లిమ్స్గా మారమని అడిగేది, లేకపోతే చంపేసేది. అలా చేసేవాడు. వాళ్ళకి ఎదురు తిరిగింది ఔరంగజేబు తర్వాత ఎదురు తిరిగింది సంభాజీ కూడా ఒక 10 ఏళ్ళు ఔరంగజేబుతో యుద్ధాలు చేసి ఆఖరికి ఔరంగజేబు సంభాజీని చంపడానికి ఒంటరిగా ఉన్నప్పుడు సైన్యాన్ని పంపించి బంధించి తీసుకొచ్చారు. లేకపోతే అప్పటికి కూడా సంభాజీని ఓడించేవాళ్ళు కాదు. సంభాజీ గెరిల్లా వార్ చేస్తే వాళ్ళు 2 లక్షలు కాదు 3 లక్షల సైన్యంతో వచ్చినా కూడా 20,000 సైన్యంతోనే కుప్ప కూల్చేసేవారు. ఆ తర్వాత సంభాజీ చనిపోయిన తర్వాత కూడా చాలా ప్రయత్నించారు కానీ ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే సంభాజీ చనిపోయాడని తెలిసిందో ఆ తర్వాత మరాఠీ సైనికులను ఎవ్వరు ఆపలేకపోయారు. ఎక్కడైతే మొఘలులు కనబడుతున్నారో ప్రతి ఒక్క మొఘలుల సైన్యం కోటలను చీల్చుకొని పోయి యుద్ధాలు చేసి గెలిచేవారు. ఆఖరికి ప్రతి ఒక్కరు మొఘల్ రాజులు వెన్నులో వణుకు పుట్టించారు. తర్వాత బాజీరావు పేష్వా ఎన్ని యుద్ధాలు చేశాడంటే ఆఖరికి ఢిల్లీ కోటను కూడా గెలిచాడు. మొఘలులు మొత్తాన్ని మన దేశం నుంచే తరిమి కొట్టారు. మళ్ళీ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. అప్పటి వరకు మరాఠీలదే సామ్రాజ్యం. ప్రజెంట్ చావా మూవీ నుంచి అయితే ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే దాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారట. దానికి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేది ఎవరో కాదు, మన జూనియర్ ఎన్టీఆర్. ఆ సింహం లాంటి బేస్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్. ఆ చావా క్యారెక్టర్ అయిన విక్కీ కౌశల్కి ఇది సంభాజీకి వాయిస్ ఓవర్ చెప్తే గూజ్బంప్స్ పక్కా వస్తాయి. కానీ తొందరగా డబ్బింగ్ చేసి థియేటర్లో వెళ్తేనే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే కలెక్షన్ సునామీ కురుస్తుంది ఆ మూవీకి. ఇప్పుడే అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసి వదిలితే అది పుష్ప 2 దీని రికార్డులు అన్నీ లేచిపోతాయి మ్యాక్సిమం. ఎప్పుడైతే చావా అనే మూవీ రిలీజ్ అయిందో హిందీ తెలుగు వాళ్ళు కూడా హిందీ రాకపోయినా కూడా థియేటర్లో ఫుల్ అవుతాయి. ఎక్కడైతే అసోసియేట్ చేశారో దాని క్రేజ్ ఎంత ఉందో
మీరే ఊహించుకోండి. ఆ మూవీ మామూలుగా ఊపట్లేదు, రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే పోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా డే 5లో అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్ వచ్చింది. ఎందుకంటే డే 5 శివాజీ బర్త్డే కాబట్టి అద్దరకోట వేసింది ఆ రోజు కలెక్షన్స్. అదేకాక ఇప్పుడు మళ్ళీ సండే సాటర్డే రాబోతున్నాయి, మళ్ళీ కలెక్షన్స్ గ్రో అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఈ మూవీ మాత్రం నాకు తెలిసి 1000 కోట్లు కొడుతుందని అనుకుంటున్నాను. ఇంకా విక్కీ కౌశల్ లక్ అంతకంటే బాగుందంటే అది 1000 కోట్లు దాటి 1100 కోట్లు కూడా కొట్టచ్చు. ఎందుకంటే ఈ మూవీకి ప్రజెంట్ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇంత క్రేజ్ ఉంది సార్. నేను ఇప్పటికీ 5 సార్లు చూసినానంటే, అది కూడా హిందీలో, మన లాంగ్వేజ్ కాకపోయినా ఇప్పటికే నేను 5 సార్లు చూసా. మళ్ళీ ఒకసారి పోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మూవీ అలా ఉంది. ఖచ్చితంగా ఇంకోసారి ఈ మూవీ షోకి పోతా, పక్కా చూస్తా. ఎందుకంటే మన హిందుత్వాన్ని చాటి చెప్పే స్టోరీ ఇది. తర్వాత ఇంకా మూవీస్ రాబోతున్నాయి, అదేందో అది ఒక హిందూ మూవీనే, బట్ హిందీదే, బట్ దానికి కూడా పోతా. ఎందుకంటే నాకు హిందూ అంటే అంత ఇష్టం. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా, ఎందుకంటే నేను హిందూ కాబట్టి. ఈ చావా మూవీ లాగానే ఆ శివాజీ స్టోరీ కూడా ఒక మూవీ తీసి హైలైట్గా, అది కూడా రామ్ చరణ్ హీరోగా పెట్టి తీస్తే చూడాలని ఉంది. అది హైలైట్గా తీసి ఇంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే శివాజీ మహారాజ్ స్టోరీ మస్తుగా వచ్చినాయి హిందీలో, బట్ ఎవరైతే ఇప్పుడున్నంత క్రేజ్ అయితే అప్పుడు లేదు, ఈ రేంజ్లో కూడా తీయలేదు. అప్పుడేందో అల్లాటప్పగా తీసి పడేశారు. కానీ ఇప్పుడు ఈ చావా తీసిన రేంజ్లో ఛత్రపతి శివాజీ స్టోరీ, అది కూడా రామ్ చరణ్ హీరోగా పెట్టి తీస్తే పక్కా 2000 కోట్లు కాదు 3000 కోట్లు కొడుతుంది. ఎందుకంటే అంత క్రేజ్ ఉంది శివాజీకి.